దేవనామాని స్తోత్రం. కూడినటువంటి మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనాన్ని ఒక్కసారి మనందరం కూడా పరిశీలన చేద్దాం. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకుడి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ఏమనగా, దేవుడు కొంతకాలం తర్వాత మనకి దొరకరు. దేవుని యొక్క వాక్యము కొంతకాలం తర్వాత మనకి దొరకదు, దూరమైపోతుంది. క్రైస్తవ సంఘాలు మూయబడేటువంటి సమయము. ఇప్పుడు సభలు పెట్టి విస్తారంగా వాక్యమును అందిస్తూ ఉన్నారు. రాబో కాలంలో పరిస్థితులన్నీ కూడా తారుమారు కాబడబోచున్నవి. అందుకని దేవుడు మనకి ఈ దినాన స్పష్టముగా తెలియజేస్తూ ఉన్నటువంటి మాట ఏంటంటే, నా వాక్యము దొరుకుతూ ఉన్నప్పుడే, నేను మీకు సమీపముగా ఉన్నప్పుడే మీరు నన్ను వెదకి పట్టుకోవాలని దేవుని యొక్క వాక్యము మనందరినీ కూడా ఈ దినాన హెచ్చరిస్తూ ఉన్నది. హల్లెలూయా. మనందరము కూడా ఇప్పుడు కృపాకాలంలో ఉన్నాం. ఇప్పటికే చాలా చోట్ల ఆటంకాలు, అభ్యంతరాలు ప్రారంభమని ఈ కృపాకాలంలో దేవుడు చూసి చూడనట్లుగా ఉంటూ ఉన్నాడు. ఈనాడు చదవబడినటువంటి కీర్తన భాగములో 78వ కీర్తనలో దేవుడు 36వ వచనంలో అంటారు, సంపూర్ణమైనటువంటి వాత్సల్యత కలిగినటువంటి దేవుడు కనుక మనం ప్రతిదినము కూడా క్షమించబడుతూ ఉన్నాం. ఈ కృపాకాలము అతి త్వరలో మూయబడబోచున్నది. హల్లెలూయా. అప్పుడు నువ్వు ప్రార్థన చేసుకోవటానికి అవకాశం ఉండదు. అప్పుడు నువ్వు ప్రార్థనలో దేవుని పట్టుకోవటానికి అవకాశం ఉండదు. దేవుని యొక్క వాక్యము చదవటానికి అవకాశం ఉండదు. కాలము బాగున్నప్పుడే, పరిస్థితులు అనుకూలముగా ఉన్నప్పుడే దేవుడు అంటున్నాడు, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకుడి. హల్లెలూయా. ఇప్పుడు వెదకాలి. ఇప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని మనందరము కూడా భుజించేటటువంటి వారిగా ఉండాలి. దేవుని యొక్క వాక్యములు సంవత్సర కాల సమయంలో మనం ఎంతమంది భుజించి ఉన్నాం? ఈ సంవత్సర కాల సమయంలో మనము దేవుని ప్రార్థన ద్వారా వెతికి పట్టుకున్నటువంటి వారుగా మనం ఉన్నామా? లేక పై పెదవులతో మాత్రమే దేవుని ఆరాధిస్తూ మన హృదయము దేవునికి దూరముగా ఒకవేళ ఉంటుందేమో? ప్రభు అంటున్నారు, కొద్ది కాలము తరువాత నా వాక్యము మూయబడుతుంది. కృపాకాలము తరువాత, కృపాకాలము మూయబడిన తర్వాత మీరు ప్రార్థించలేరు, మీరు ఆరాధించలేనటువంటి స్థితిలో మీరు కనిపిస్తారు అంటున్నారు. ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనండి. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు మనకి సమీపముగా ఉన్నట్లుగా
ఏ జనమునకును ఏ దేవుడు సమీపముగా లేడు అని ఇజ్రాయేలు యొక్క ప్రజలు ఐగుప్తు దేశము నుండి ప్రయాణమై వస్తున్నప్పుడు దేవుడు వారితో మాట్లాడినటువంటి మాట. మీరు ఐగుప్తు దేశములో ఉండగా అనేక రకాలైనటువంటి వాటిని మీరు ఆరాధించి ఉన్నారు, అనేక రకాలైనటువంటి వాటిని మీరు పూజించి ఉన్నారు. మీకు శ్రమలలో తోడుగా ఉన్నటువంటి వారు ఎవరు కూడా మీకు లేరు. మీ మొరను విని మీకు విడుదల కలుగజేసినటువంటి వారు ఎవరు కూడా లేరు. నేను గ్రద్ద తన రెక్కల మీద తన పిల్లలను మోసుకొని వచ్చినట్లుగా మిమ్మల్ని అందరినీ కూడా దాసత్వము అనేటువంటి కాడిని విరగగొట్టి మీరు ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని అందరినీ కూడా నా రెక్కల మీద మోసుకొని వచ్చి ఉన్నాను. మీరు ఆరాధించినటువంటి వారు ఎవ్వరూ కూడా మీకు సహాయము చేయలేదు, మీ దగ్గర కూడా వారు లేరు, సమీపంగా లేరు. అందుకనే దేవుడు ఈ దినాన మన అందరికీ కూడా ఎలా ఉన్నాడంట? సమీపముగా ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు పిలిస్తే అంటే ప్రార్థన ద్వారా నీవు ఆయనను వెతకినట్లయితే ఆయన నీ సమీపముగా నీ దగ్గర నిలిచి ఉన్నాడు. నీ ప్రార్థనను ఆయన వింటూ ఉన్నాడు, ఆయన ఆలకిస్తూ ఉన్నాడు. నీకు కలిగినటువంటి ఎంత సమస్యనైనా కానీ, ఏ బలహీనతనైనా కానీ ఆయన విడుదల కలుగొచ్చే నిమిత్తము మన దేవుడు మనకు సమీపముగా ఉన్నట్లుగా ఏ దేవుడు వారికి సమీపముగా లేడు. మన దేవుడే మనకి సమీపముగా ఉన్నాడని దేవుని యొక్క వాక్యము మనకు నేర్పుతూ ఉన్నది. అందుకని ఇక్కడ 7వ వచనములు అంటారు, భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను, వారు యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారి యందు జాలిపడును. హల్లెలూయా. భక్తి కలిగినటువంటి వారుమని మనం చెప్పుకొనుచు మన హృదయము దేవునికి సంపూర్ణంగా సమర్పించుకోకుండా ఇజ్రాయేలు ప్రజలు దేవుని యొక్క అద్భుత ఆశ్చర్య కార్యములను చూసి కూడా వారి హృదయాలను దేవునికి దూరముగా ఉంచి ఉన్నారు. వారు పై పెదవులతో మాత్రమే, నాలుకతో మాత్రమే దేవునిని స్తుతించారు, కానీ వారి హృదయము దేవునికి దూరముగా ఉన్నది. వారు ఇష్టం వచ్చినట్లుగా బొంకిరి అని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తూ ఉన్నది. 78వ కీర్తన భాగము 36వ వచనాన్ని మనం ఒక్కసారి చదువుదాం. 78వ కీర్తన భాగము 36వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుదాం. అయినను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా ఉండలేదు, ఆయన నిబంధనను వారు నమ్మకముగా గైకొనలేదు, నోటి మాటలతో వారు ఆయనను ముఖస్తుతి చేసిరి, తమ నాలుకలతో ఆయన యొద్ద బొంకిరి. నీవు కూడా ఒకవేళ సంవత్సరములు మనం ముందు బాగానే ఉన్నాయి, కాలమంతా కూడా బాగానే ఉన్నది, మనకు వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదని ఒకవేళ మనం కూడా అనుకుంటున్నాము ఇజ్రాయేలు ప్రజల వలె, నువ్వు మరణించిన తర్వాత నీ ఆత్మ ఎక్కడికి వెళుతుందో నువ్వు ఒక్కసారి గ్రహించుకోవాలి. ఇన్ని సంవత్సరాల నుండి నువ్వు చేసినటువంటి భక్తి దేవుని యొక్క రాకడ సమయంలో ఆయన కడబోర శబ్దము విని నువ్వు వెత్తబడేటువంటి వారిగా మనం ఉన్నామా లేవా అనేటువంటిది
మనలో మనమే ప్రశ్న వేసుకోవాలి. ఇజ్రాయేలు ప్రజలంట తమ నాలుకలతోనంట దేవునిని ముఖస్తుతి చేశారంట. తమ నాలుకలతో వారి ఇష్టం వచ్చినట్లుగా బొంకారంట. అంటే లేనిపోయినటువంటి కల్పితమైనటువంటి మాటలతో దేవునికి వారు స్తుతి చెల్లిస్తూ ఉన్నారు. లేనిపోయినటువంటి మాటలు దేవుని ముందు మాట్లాడుతూ ఉన్నారు. ఆయనను పొగుడుతూ ఉన్నారు. మనం కూడా చాలామందిని పొగుడుతూ ఉంటాం ఈ లోకంలో. అమ్మా నువ్వు లేకపోతే నేను లేనమ్మా, నీ రుణము ఈ జన్మలో తీర్చుకోలేనమ్మా, మళ్ళీ జన్మ అంటూ ఉంటే మళ్ళీ తీర్చుకుంటానమ్మా అనేటువంటిది ధనవంతులను చూసి, గొప్పవారిని చూసి, పేరు ప్రఖ్యాతులు ఉన్న వారిని చూసి మనం ఏం చేస్తామంటే వారి ముందు ముఖస్తుతి మాటలు మాట్లాడేటువంటి వారుగా మనం కూడా కనిపిస్తూ ఉన్నాం. అయితే సర్వసృష్టికర్త, సర్వాంతర్యామి, మన హృదయాంతరంగములను పరిశీలించేటువంటి దేవుడు, ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించినటువంటి వారు, అనుభవించినటువంటి వారు అయ్యుండి కూడా తమ హృదయాలలో ఏముందో కూడా యేసయ్య గ్రహించి వారికి తెలియజేసినా కానీ వారి మనోనేత్రములు తెరవబడలేదు. వారి హృదయములు దేవునికి దూరంగా ఉన్నాయి. అందుకని అంటున్నాడు భక్తిహీనులు అంటున్నాడు. ఎవరండి? యెషయా గ్రంథము 55:7 అంటారు, భక్తిహీనులు తమ మార్గములను విడిచిపెట్టాలి. నటన భక్తి మనలో ఉండకూడదు. ఏముండకూడదండి? నటన భక్తి మనలో చేయకూడదు. పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, సంపూర్ణంగా మన దేవునికి మనం సమర్పించుకున్నటువంటి భక్తి చేయాలి. కానీ దేవుని నమ్మిన తర్వాత మనము భక్తిహీనులుగా మనం ఉండకూడదు. పైకి మాత్రమేమో భక్తి కలిగినటువంటి వారి వలె ఉండి, మన నోటితో, మన పెదవులతో మాత్రమే ఆయన స్తుతిస్తూ, గణపరుస్తూ, మహింపరుస్తూ, మన నాలుకలతో మనం బొంకుతూ దేవుని యొక్క మన యొక్క హృదయము దేవునికి దూరంగా ఉందేమో అటువంటి వారిని ప్రభు అంటున్నాడు, భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను, దుష్టులు తన తలంపులను మానవలెను, వారు యెహోవా వైపు తిరిగిన వెడల ఆయన వారి యందు జాలిపడును. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటికైనా విడిచిపెడదాం. మనలో రెండు తలంపులు అనేటివి ఉండకూడదు. అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్లుగా క్రైస్తవులు ఉండాలి. ఇజ్రాయేలు ప్రజల వలె, యోధా ప్రజల వలె మనము రెండు తలంపులతో కలిగి ఉండకూడదని దేవుడు ఇదనాన కోరుకుంటున్నాడు. నువ్వు విడిచిపెట్టి వస్తే, పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తే ఆయన క్షమించేటువంటి దేవుడై మన మధ్యలో ఆయన సంచారమును జరిగిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే నీ యొక్క ప్రవర్తనను విడిచిపెట్టి, సాతాను సంబంధమైనటువంటి క్రియలను విడిచిపెట్టి నువ్వు దేవుని వైపు సంపూర్ణంగా మల్లుకుంటావో అప్పుడు అంటున్నాడు, వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలి. మన దేవుడు జాలి కలిగిన దేవుడు అండి. మన దేవుడు కరుణ కలిగిన దేవుడు అండి. మన దేవుడు వాత్సల్యత సంపూర్ణత కలిగినటువంటి దేవుడు అండి. మన దేవుడు ఉన్నట్లుగా ఈ లోకములో ఎవరు కూడా ఉండరండి. అటువంటి జాలి కలిగినటువంటి దేవుడిని పక్షమున మన అందరము కూడా ప్రార్థన చేస్తున్నాం కనుక ఇప్పటికైనా కానీ పర్వాలేదు, మన దోషములను, మన పాపములను క్షమించి మనలను మళ్ళా భక్తిహీనులుగా చేయాలంటే మనం సంపూర్ణంగా ఆయన వైపు తిరిగి
ఆయనకు మన హృదయాన్ని సమర్పించి ప్రార్థన చేసినట్లయితే మన దోషములను, మన పాపములను, మన బలహీనతలను, మన శ్రమలను, మన ఇబ్బందులను, మన కష్టమును, మన దుఃఖమును, వీటన్నిటి నుండి ప్రభువు మనకు విడుదల కలుగజేస్తాడు. యోనా గ్రంథములో కూడా తెలియజేస్తారు కదా. యోనా గ్రంథములో యోనా యొక్క నినివే పట్టణం యొక్క ప్రజల యొక్క దోషము ఆ పట్టణము మీద అధికముగా ఉన్నది. వారు చిన్నల దగ్గర నుండి పెద్దల వరకు అందరూ కూడా దేవునికి వ్యతిరేకమైన కార్యములను జరిగిస్తూ ఉన్నారు. వారు ఏం చేస్తున్నారు అన్నటువంటిది ఆ పత్రికలో తెలియజేయటమైనటువంటిది జరుగుతుంది. ఆ పట్టణంలో ఎంతమంది ఉన్నారంట? 1,25,000 మంది ఉన్నారు. యోనా ఆ పట్టణము నశించిపోవాలని, ఆ పట్టణం ఎప్పుడు సొదొమ గొమొర్రా పట్టణముల అయిపోతుందని ఎదురు చూస్తున్నాడు. కానీ మన దేవుడు జాలి కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు. అప్పటి వరకు వారు పాపములో తేలియాడుతూ ఉన్నారు. అప్పటి వరకు వారిలో భక్తిహీనతలుగా కనిపిస్తూ ఉన్నారు. అప్పటి వరకు వారు దేవునిని తమ నాలుకల చేతనే బొంకుతూ ఉన్నారు, ముఖస్తుతి చేస్తూ ఉన్నారు. వారి హృదయాలను దేవునికి సంపూర్ణంగా వారు సమర్పించాల. వారి హృదయంలో స్థిరత్వము అనేటువంటిది లేకుండా పోతూ ఉన్నది. ఎప్పుడైతే వారు పశ్చాత్తాపము కలిగి ఉపవాసం ఉండి, రాజు సైతము అక్కడ ఉన్నటువంటి చిన్న పిల్లల దగ్గర నుండి వృద్ధుల వరకుని, అక్కడ ఉన్నటువంటి పశువులకు కూడా ఉపవాసము ప్రకటించి ఉన్నారు. హల్లెలూయా. నువ్వే తప్పించడానికి సమర్థుడవు, నీవే జాలి కలిగినటువంటి వాడవు, నీవే కృప కలిగినటువంటి వాడవు, నీవే వాత్సల్య సంపూర్ణత కలిగినటువంటి వాడవు, నీవే దయ కలిగినటువంటి వాడవు. నీవు తప్ప మాకు కలిగినటువంటి శ్రమ నుండి, మాకు కలిగినటువంటి ఇబ్బందుల నుండి, మాకు కలిగినటువంటి ఈ యొక్క అగ్ని లాంటి శ్రమల నుండి తప్పించేటువంటి వాడు ఎవ్వడూ లేరని వారందరూ కూడా మొరపెట్టుకుంటున్నప్పుడు దేవుడు వారికి సమీపముగా ఉండి ఆయన మనసును మార్చుకొని ఆ పట్టణము మీదకు కీడు రాకోకుండా తప్పించి వారందరినీ రక్షించినటువంటి జాలి కలిగినటువంటి దేవుడు మన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అంటున్నారు, నీ భక్తిహీనతను విడిచిపెట్టాలి, దుష్టుల సాంగత్యములను విడిచిపెట్టాలి. నువ్వు విడిచిపెట్టి దేవుని మీద సంపూర్ణంగా నువ్వు ఆనుకున్నట్లయితే ఆయన నీ మీద జాలిపడి నీ మీదకు రావలసినటువంటి శ్రమను, నీ మీదకు రావాల్సినటువంటి ఇబ్బందులను, నీ మీదకు రావాల్సినటువంటి ఏ ప్రతి విధమైనటువంటి కీడును తప్పించేటువంటి జాలి కలిగినటువంటి దేవుడు మన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. వారు మన దేవుని వైపు తిరిగిన యెడల ఆయన బహుగా క్షమించును. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్న వారు ఎవ్వరు కూడా నిన్ను క్షమించరేమో. ఒకవేళ క్షమించానని పైకి మాత్రమే మాటలు చెప్పుతారేమో, కానీ మన దోషములను, మన పాపములను ఎన్నటికీ జ్ఞాపకము చేసుకొనకుండా క్షమించేటువంటి దేవుడు మన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మా ప్రాంతంలో వీరిని చంపుకున్నారు. చంపుకున్న తర్వాత మేము రాజీ పడిపోతామని 2 గొర్రెపోతులను కోసి అటు ఇటువైపు వర్గాలు ఉన్నటువంటి వారు భోజనాలు పెట్టుకుని వారేం చేశారంటే పైకి మాత్రమే షేక్ హ్యాండ్లు ఇచ్చుకున్నారు. వారి హృదయంలో ఉన్నటువంటి పగ మాత్రము అలాగే ఉండిపోయింది. ఎప్పుడు సమయం వస్తుందా, ఎప్పుడు దొరుకుతారని గమనించి ఒక దీపావళి పండుగ రోజున
తమ ప్రత్యర్థుల మీద దాడి చేసి తుపాకులతో కాల్చి చంపేసేశారు. ఇది క్షమాపణ అంటారా? మన దేవుడు క్షమించేటువంటి దేవుడు. మన దేవుడు క్షమిస్తే నీ జీవితంలో నువ్వు బ్రతికున్నంత కాలము ఎన్నడూ కూడా నీ పాపములను కానీ నీ దోషములు కానీ ఆయన జ్ఞాపకము చేసుకున్నటువంటి దేవుడు కాదు అని దేవుని యొక్క వాక్యము మనకు ఈ దినాన హెచ్చరిక చేస్తున్నది. నువ్వేం చేయాలో తెలుసా? నీ పూర్ణ హృదయమును నీ పూర్ణ శక్తిని దేవుని సన్నిధిలో సమర్పించి నువ్వు పశ్చాత్తాపము కలిగి ప్రార్థన చేయాలి. పైకి భక్తి కలిగినటువంటి వారి వలె ఉండి ఇజ్రాయేలు ప్రజల వలె నీ హృదయములో 2 తలంపులు కలిగి పైకి మాత్రమే నీ నోటితోనో నాలుకతోనో దేవునిని ముఖస్తుతి చేసేటువంటి వారిగా, దేవుని దగ్గర బొంకేటువంటి వారిగా మనం ఉండకూడదని దేవుడి దినాన మనతో మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా. పశ్చాత్తాప హృదయం కావాలి. పశ్చాత్తాపానికి మించినటువంటిది ఈ ప్రపంచంలో మరొకటి లేదు. నువ్వు మనసారా దేవుని దగ్గర ఏడుకున్నట్లయితే, పశ్చాత్తాపడినట్లయితే ఆయన జాలి కలిగినటువంటి దేవుడు, కృప కలిగినటువంటి దేవుడు మాత్రమే కాక అంటున్నాడు ఆయన క్షమించేటువంటి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ విధంగా క్షమిస్తాడంటే బహుగా క్షమించే దేవుడు. ఇప్పటి వరకు నువ్వు చేసిన మొత్తం ఒక్కటి కూడా లేకోకుండా అన్నిటినీ క్షమించేటువంటి దేవుడు మన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఇంతకీ మరి దేవునిని నమ్ముకున్నటువంటి దేవుని యొక్క నిబంధనలో ఉన్నటువంటి ఇజ్రాయేలు ప్రజలు చేసినటువంటి తప్పు ఏంటంటే, చేసినటువంటి దోషం ఏంటంటే, దేవునికి వ్యతిరేకంగా వారు మాట్లాడినటువంటి మాటలు కానీ, దేవునికి కోపం పుట్టించేటువంటి విషయాలు కానీ వారు చేసి ఉన్నారు కనుక ఇప్పటికైనా పర్వాలేదు, మీరు సంపూర్ణంగా దేవుని వైపు తిరగంటున్నాడు. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 3వ అధ్యాయము 12-14 వచనాలు ఇక్కడ చెబుతున్నారు. వారు చేసినటువంటి పనుల గురించి, వారు చేసినటువంటి క్రియల గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 3వ అధ్యాయము ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనం నుండి 14వ వచనం వరకు. నువ్వు వెళ్ళి ఉత్తర దిక్కున ఈ మాటలు ప్రకటింపుము, ద్రోహిణి వగు ఇజ్రాయేలు తిరిగి రమ్ము. హల్లెలూయా. ఎవరా ఇజ్రాయేల్? ఎవరు? ద్రోహి. దేని విషయంలో ద్రోహి అయ్యాడు ఇజ్రాయేలీలు? దేవునికి తమ హృదయాలను అప్పగించకుండా వారి హృదయాలలో 2 తలంపులు కలిగి వారి ముఖస్తుతి మాటలు మాత్రమే మాట్లాడుతూ ఉన్నారు, బొంకుతూ ఉన్నారు కనుక వారి హృదయాలను దేవునికి అర్పించకపోవటం మూలంగా వారి లోకంలో ఉన్న వాటిని దేవుళ్ళు అంటున్నారు, యేసు ప్రభువును కూడా దేవుళ్ళు అంటున్నారు. ఎవరు? ఇజ్రాయేలు ప్రజలు ద్రోహులైపోయారు. నీవు నేను కూడా ఒకవేళ మేము ఆశ్రయించట్లేదయ్యా, అసలు మా ఇంట్లో ఉన్నటువంటి బొమ్మలను ఎప్పుడూ మేము పగలగొట్టేసామయ్యా, అసలు మాలో ఏ దోషము లేదయ్యా అని మీరు అనుకుంటున్నారేమో. మీలో పగ, మత్సరము, అసూయ, ద్వేషము, మీ నోటికి వచ్చినటువంటి ప్రతి మాటను దుష్ట సంబంధమైనటువంటి విషయాలను మీరు మాట్లాడుతూ ఉన్నారేమో. మనము కూడా ద్రోహులముగానే నిలబడవలసినటువంటి సమయము ఆసన్నము కాబడబోచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. నీ హృదయాన్ని దేవునికి అర్పించుకోకుండా ఇజ్రాయేలు ప్రజల వలె
ముఖస్థుతి కలిగి నువ్వు జీవిస్తున్నావేమో, నీ ఇష్టం వచ్చినట్లుగా బొంకుతున్నావేమో. ఎప్పటికైనా నువ్వు పశ్చాత్తాపము కలిగి ప్రార్థన చేయాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. నీవు ఉత్తర దిక్కుకు వెళ్ళమంటున్నాడు, అటు నుండి కీడు వస్తుందని చెప్తున్నాడు. ఇర్మియాతో దేవుడు చెప్తున్నటువంటి మాటలు, నీవు వెళ్ళి ఉత్తర దిక్కున ఈ మాటలు ప్రకటింపము, ద్రోహిణి అగు ఇజ్రాయేలు తిరిగి రమ్ము, ఇదే యెహోవా వాక్కు, మీ మీద నా కోపము పడనివ్వను. హల్లెలూయా, హల్లెలూయా. మీరు కోపము కలిగించే పనులు చేస్తూ ఉన్నారు, నువ్వు సంపూర్ణంగా తిరిగితే నీ మీద నా కోపము పడనివ్వను అంటున్నాడు. హల్లెలూయా. ఆయన కోపము నిమిషం మాత్రమే, ఆయుష్కాలమా? ఆయన దయ ఆయుష్కాలము మాత్రం ఉంటుంది, కోపము నిమిషమే. ఆయన నిమిషము కోపగిస్తే ఈ లోకములో సర్వసృష్టి తన స్థానాన్ని తప్పుతూ ఉంటుంది. పర్వతములు తత్తరిల్లిపోతాయి, కొండలు తమ స్థానాన్ని తప్పిపోతాయి, సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు తమ స్థానమును తప్పిపోతుంది. ఆయన సర్వసృష్టికర్త మన మధ్యలో ఆయన సంచారము జరిగిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మీ మీద నా కోపము పడనీయకుండా ఉండాలంటే నువ్వేం చేయాలో తెలుసా? సంపూర్ణంగా నీవు నా వైపు తిరగాలంటున్నాడు. 55వ యెషయా గ్రంథం 55 తీపకండి. 55వ అధ్యాయంలో 7వ వచనంలో చదువుకున్నట్లుగా భక్తిహీనుల వలె దుష్టుల వలె మనం ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ విధముగా మనం ఉన్నట్లయితే ఆయన కోపానికి మనం గురి అవుతాం. ఆయన కోపము మన మీద లేకుండా ఉండాలంటే సంపూర్ణంగా మనము ఆయన వైపు తిరగవలెను అంటున్నాడు. చదవండి. నేను కృపగలవాడను గనుక నేను ఎల్లప్పుడూ కోపించువాడను కాదు. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు కృప కలిగినటువంటి దేవుడు. ఆయన కృప ఆకాశము కన్నా ఎత్తైనటువంటిది. అపోస్తలుడైన పౌలు గారు కూడా తన బలహీనతను లెక్క చేయకుండా అంటున్నాడు, అయ్యా నీ కృప నాకు చాలునయ్యా అంటున్నాడు. నీ కృప ఉంటే చాలు, నాకు సమస్తము ఉన్నట్లేనయ్యా అంటున్నాడు. హల్లెలూయా. నీ కృప నేను జయించలేనటువంటి వాటికి మీద జయమును అనుగ్రహిస్తుంది. నీ కృప నాకు విడుదల కలుగజేస్తుంది, విజయోత్సాహాలతో ఊరేగేటువంటి జయమును నాకు అనుగ్రహిస్తుంది. అందుకని మన దేవుడు ఎలాంటి దేవుడు అండి? కృప కలిగినటువంటి దేవుడు. హల్లెలూయా. కృప కలిగినటువంటి వాడు కనుక ఎప్పుడు మన మీద కోపగించుకోడు. కృప ఏం చేస్తుందంటే క్షమిస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఎంతకాలం క్షమిస్తూ ఉంటుందంటే ఆయన రాకడ వరకు కాదు, కృపాకాలములో ఉన్నంత వరకు క్షమిస్తుంది. హల్లెలూయా. ఈ కృపాకాలము ముగించబడిన తరువాత నీకు క్షమాపణ అనేటువంటిది దొరకదు. కృపాకాలం ముగించబడిన తర్వాత నీకు క్షమాపణ అనేటువంటిది దొరకదు. కనుక ఈ కృపాకాలములో ఉండగానే నీవు దేవునిని ప్రార్థనలో పట్టుకోవాలి, పశ్చాత్తాపము కలిగి ఉండాలి, ఆయన యొక్క వాక్యమును చదివేటట్లుగా ఉండాలి. ఆయన ద్వారా మనం అనేక ఆశీర్వాదాలు పొందుతున్నాం. వాటినన్నిటిని కూడా మనము దినదినము గ్రహించుకుని ముందుకు సాగిపోయేటువంటి వారిగా ఉండాలి. హల్లెలూయా. ఆయన నిత్యము కోపగించేవాడు కాదు. ఇదే యెహోవా, నీ దేవుడైన యెహోవా మీద తిరుగుబాటు చేయొచ్చు, నా మాటలను అంగీకరింపగా ప్రతి పచ్చని చెట్ల క్రిందను అన్యులతో కలిసి కొనుటకు
నీవు ఇటు అటు పోయినా నీ దోషము ఒప్పుకొనము. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. దేవుని పిల్లలు ఎవరితో పోయారు? ఎవరితో పోయారు? అన్యులంటే దేవునిని ఎరగనటువంటి ప్రజలతో వీరు స్నేహం చేసి వారితో కలిసి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? పుట్టలను ఆరాధించడానికి, చెట్లకు దండాలు పెట్టడానికి, విగ్రహాలకు మ్రొక్కటానికి వారందరూ కూడా అన్యులతో కలిసి వెళ్ళారు. వారు ఇచ్చేటువంటి ఆహార పదార్థాలను బట్టి కూడా వీరు లోబడిపోయారు. వీటిని బట్టి, ఆహార పదార్థాలను బట్టి కూడా లోబడిపోయారు. వాటికి బలి సమర్పించినటువంటి వాటిని కూడా వీరేం చేశారంటే భుజించి ఉన్నారు. వారు బలులు దేవునికి కాదు కానీ దెయ్యమునకే అర్పిస్తున్నారని కొరింథీయులకు రాసిన పత్రికలో స్పష్టంగా తెలియజేస్తుంది. కనుక మనం రక్షణ పొందిన తర్వాత, రక్షణలోకి వచ్చిన తర్వాత మనం ఎట్లా ఉండాలంటే అన్యులతో సహవాసము చేయకూడదు. వారితో ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండాలి. వారి క్రియలలో మనము పాలు పొందేటువంటి వారిగా ఉండకూడదు అంటున్నాడు. పచ్చని చెట్ల కిందకి వెళ్ళారు వీరు. వాళ్ళ హోమాలు చేస్తుంటే వాటిలో పాల్గొన్నారు. వాళ్ళు విగ్రహాలు మొక్కుతుంటే వాటిలో పాల్గొన్నారు. దేవుడు చెప్పాడు, వారి పిల్లలను మీకు చేసుకోవద్దు, మీ పిల్లలను వారికి ఇవ్వద్దని కూడా చెప్పాడు. వీరేం చేశారంటే చక్కని వారని, అందము కలిగినటువంటి వారని గ్రహించుకొని దేవుని యొక్క పిల్లలు నరుని యొక్క పిల్లలతో వివాహాలు కూడా చేసుకుని ఉన్నారు. ఆదికాండం 6వ అధ్యాయంలో చెప్తారనుకుంటా. దేవుని యొక్క పిల్లలు ఎవరిని చేసుకున్నారు? నరుని పిల్లలను చేసుకున్నారు. ఎందుకంటే వారు అందం కలిగిన వారని, వారు మంచి దృఢత్వము కలిగినటువంటి వారు కానీ వారి అందములకు లోబడిపోయి అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము అనేటువంటి వాక్యాలు నేర్చుకుని కూడా వాటిలో నుండి తొలగిపోయారు. కనుక దేవుడు అంటున్నాడు, ఇప్పుడు పిలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు వారిని పిలిచాడు. ఈ దినమున మనల్ని కూడా పిలుస్తూ ఉన్నాడు. ఏంటండి? మనల్ని కూడా పిలుస్తూ ఉన్నాడు. ఇప్పటి వరకు ఒకవేళ నువ్వు ఆ విధంగా చేసామేమో, అతి త్వరలో దేవుని యొక్క రాకడ సమీపముగా ఉన్నది. ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. కనుక నిన్ను నువ్వు సరి చేసుకోవాలంటే నీ దగ్గర ఏం కావాలంటే పశ్చాత్తాపము అనేటువంటి హృదయం కావాలి. ఇప్పుడు వరకు చేసినవి ఏమైనా పర్వాలా, ఇప్పటికైనా నువ్వు సంపూర్ణంగా నా వైపు నువ్వు తిరగాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. నీ దేవుడైన యెహోవా మీద తిరుగుబాటు చేసు, నా మాటలు అంగీకరింపక ప్రతి పచ్చని చెట్టు క్రింద అన్యులతో కలిసి కొనుటకు ఇటు అటు పోయిన నీ దోషము ఒప్పుకొనుము. ఇటు అటు పోయేది ఎవరంటే సాతానుడు. ఇటు అటు పోయేది ఎవరంటే సాతానుడు. ఏ దేశంలో మనం చూస్తాం కదా, భూమి మీద అటు ఇటు తిరుగుతున్నప్పుడు ఏబు భక్తిపరుడనే సాతానుడు గ్రహించి ఉన్నాడు. మనము ఒక మార్గంలోకి వెళుతున్నాం, ఆ మార్గంలోనే మనం ప్రయాణం చేసేటట్లుగా ఉండాలి. హల్లెలూయా. ఇటు అటు తిరిగేటువంటి వారిగా మనం ఉండకూడదు అని దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు. అదే గ్రంథము ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 8-9 వచనాలు మనం పరిశీలన చేద్దాం. 31, 8, 9. ఉత్తర
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరిని పిలుస్తూ ఉన్నాడు ప్రభు. గుడ్డివారిని, గర్భిణీ స్త్రీలను, ప్రసవ స్త్రీలను, కుంటి వారిని, వీరందరినీ కూడా వివిధ ప్రాంతాల నుండి ప్రభు ప్రోగు చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. వీరందరూ చెదరగొట్టబడినటువంటి ప్రజలు. వారు చేసినటువంటి హేయ క్రియలను బట్టి వారందరూ కూడా చెరలోకి వెళ్ళినటువంటి ప్రజలు. వారందరినీ ప్రభు అంట మళ్ళా పిలిచి పోగు చేసట ఒక మహా సంఘమై వారెక్కడకు తిరిగి వచ్చేదరు. హల్లెలూయా. ఈ భూమి మీద మనం అందరము యాత్రికులము. ఈ భూమి మీద మనం అందరము యాత్రికులము. అంటే మన ఆయుష్ దేవుడు చెప్పినట్లుగా 70, అధిక బలములతో 80 సంవత్సరాలు. ఆయా ప్రాంతాల నుండి, అంటే ఇక్కడ తూర్పు ఉత్తర దిక్కు అని చెప్పాడు, కానీ మనము కూడా ఈ 4 దిక్కుల నుండి దేవుని రాకడ సమయంలో ఆయన ఏల చేసి ప్రోగు చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. రక్షించబడినటువంటి మనం అందరము కూడా పశ్చాత్తాపము కలిగి ప్రార్థన చేసి మన హృదయాలను దేవునికి మనం సంపూర్ణంగా సమర్పించినట్లయితే మనం కూడా మహాసంఘములో సభ్యులుగా చేర్చబడబోతున్నాం. హల్లెలూయా. మహాసంఘము ఆయనను మధ్యాకాశములో సంధించబోచున్నది. హల్లెలూయా. వారిలో మనం కూడా ఒకరిగా ఉండబోచు ఉన్నాం. వారిలో మనము కూడా ఒకరిగా ఉండబోచున్నాం కనుక ఆయన ప్రోగు చేసేటువంటి సమయము ఆసన్నము కాబడబోచున్నది. ఆ మహాసంఘములో మనం కూడా సభ్యులుగా ఉండాలని దేవుడు మన అందరినీ కోరుకొనిచు ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడు నీ హృదయాన్ని సంపూర్ణంగా దేవునికి సమర్పించి ఇప్పటి వరకు చేసినటువంటి వాటినన్నిటిని కూడా నువ్వు విడిచిపెట్టాలంటే నువ్వు పశ్చాత్తాపము కలిగి ప్రార్థన చేసినట్లయితే ఈ దినము వరకు చేసినటువంటి వాటినన్నిటిని కూడా ప్రభు క్షమించి ఒక్కటంటే ఒక్కటి కూడా జ్ఞాపకంలోకి తెచ్చుకొనుడు. అప్పుడు మనం అందరం ఎక్కడికంటే ఆ మహాసంఘములో సభ్యులుగా చేర్చబడబోతున్నాం. ఇంకా నువ్వు మారలేదా? ఇంకా నీలో పశ్చాత్తాప హృదయం లేదా? ఇజ్రాయేలు ప్రజల వలె పైకి మాత్రమే మాటలు చెప్పి క్రియలు లేనటువంటి వారిగా మనం కనిపిస్తూ ఉన్నామా? అప్పుడు మనము ఆ మహాసంఘములో చేరము. ఎక్కడ చేరుతామంటే దుష్ట సంబంధమైనటువంటి సంఘంలో చేరతాం. దుష్ట సంగత్యమైనటువంటి సంఘములో చేరతాం. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. నిత్యము నువ్వు రోదన చేయాల్సిందే. ఏడ్పును పండ్లు కొరుకుటయు అతి భయంకరమైనటువంటి పరిస్థితులు అతి త్వరలో రాబోతున్నాయి. కనుక నువ్వేం చేయాలో తెలుసా? పశ్చాత్తాపం కలిగి నీ హృదయాన్ని దేవుని సంపూర్ణంగా సమర్పిస్తే నీవు దేవుని యొక్క కుడి పార్శ్వమున కూర్చొనబోతున్నావు. హల్లెలూయా. నీకు ఒక సింహాసనమును ఆయన సిద్ధపాటు చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నిత్యము నీవు దేవునిని స్తుతించి మహిమపరిచేటువంటి మహాసంఘములో మనందరము చేరాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. మహాసంఘమై వారెక్కడికి తిరిగి వచ్చేదరు, వారు ఏడ్చుచూ వచ్చేదరు. వారు నన్ను ప్రార్థిస్తుండగా నేను వారిని నడిపించుదును. వారు తొట్టెళ్లకుండా చక్కగా పోవు బాటను నీళ్లు కాలువల యొద్ద వారిని నడిపించేదను. ఇజ్రాయేలులకు నేను తండ్రిని కానా? ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాదా? నువ్వు ఇప్పటి వరకు తొట్టిల్లిపోయావేమో నీ నోటి మాటలను బట్టి, నీ అవిధేయతను బట్టి తొట్టిల్లిపోయావేమో. నీ మార్గములోకి నేను వస్తాను ప్రభు అని నువ్వు తీర్మానము చేసినట్లయితే
ప్రభు అంటున్నాడు, వారు ఎన్నటన్నిటికీ కూడా తొట్టెళ్ళరు, వారిని నడిపించేటువంటి దేవుడను నేనే. వారు ఎట్లా నడుస్తారో తెలుసా? తిన్నని రాజమార్గములో బంగారపు వీధులలో తిరుగుతారంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తిన్నని మార్గము మన దేవుడిది, బిలాముది వంకర మార్గం. అటు ఇటు కదలకుండా మనల్ని నడిపించేటువంటి దేవుడు మన దేవుడే. ఆ చిన్నని మార్గం ఏదో తెలుసా? రాజబాట, పూలబాట, బంగారపు బాట. బంగారపు వీధులండి, స్వర్ణ వీధులు పరలోకంలో ఉన్నాయి. నువ్వు ఏదైనా బంగారం కొనుక్కోలేకపోతున్నావేమో, పెట్టుకోలేకపోతున్నావేమో. దేవుడు దానిని మన పాదాల కింద ఉంచేటువంటి దినం ఆసన్న కాబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనం ఏం చేయాలంటే, తిన్నని మార్గాలలో అటు ఇటు తొలగకుండా మనం నడిపించబడాలంటే మన తండ్రి అయినటువంటి దేవునికి మనం మొర్రపెట్టుకునేటువంటి వారిగా ఉండాలి. హల్లెలూయా. అప్పుడు జీవం కలుగుతుంది. అప్పుడు పరిశుద్ధాత్మను మనం పొందుకున్నటువంటి వారుగా ఉంటాం. అప్పుడు మనం పరిశుద్ధాత్మను పొందుకుంటే మనలో విడుదల కలుగుతుంది. మన అందరము కూడా దేవుని రాకడ సమయంలో ఎత్తబడేటువంటి వారిగా మన అందరము కూడా కనిపిస్తాం. చివరిగా యెహెజ్కేలు గ్రంథము జీవ మార్గములోకి నడిపిస్తాడు దేవుడు మనల్ని అందరినీ కూడా. 18వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనాన్ని మనం ఒకసారి పరిశీలన చేద్దాం. అయితే దుష్టులు తమ చేసిన పాపములన్నిటిని విడిచి నా కట్టడలన్నిటిని అనుసరించి నీతిని అనుసరించి న్యాయము జరిగించినాడా అతడు మరణము నొందడు. హల్లెలూయా, హల్లెలూయా. దుష్టుడు మరణం పొందడా? ఈ లోకంలో ఉన్న వారు నీతిని జరిగిస్తే, మంచి క్రియలు జరిగిస్తే చనిపోరా? దేవుని వాక్యం అంటుంది, ఈ లోకములో మనుషులు చనిపోయినట్లు మీరు కూడా చనిపోవలసిందే. దుష్టుడు చనిపోతాడు, భక్తిహీనుడు చనిపోతాడు, నీతివంతుడు చనిపోతాడు, భక్తి కలిగినటువంటి వారు చనిపోతారు. అందరూ చనిపోతారు. కానీ వారి యొక్క హృదయం ఎక్కడికి వెళుతుందో, నీ హృదయం ఎక్కడికి వెళుతుందో నువ్వు ఒక్కసారి ప్రశ్న వేసుకో. దుష్ట సంబంధమైనటువంటి హృదయము నరకానికి వెళుతుంది. నీతివంతుని యొక్క హృదయము పరలోకములో నిత్యత్వములో జీవము కలిగి ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ చెబుతున్నటువంటి మాట అదే. ఇంకోసారి చదవండి. అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నిటిని విడిచి నా కట్టడలన్నిటిని అనుసరించి నీతిని అనుసరించి న్యాయమును జరిగించినడలా అతడు మరణము పొందడు. హల్లెలూయా, హల్లెలూయా. మనము నిత్యత్వము ఆయనతో జీవించాలంటే దేవుడు అంటున్నాడు, సాతాను సంబంధమైన ఆలోచనలు, క్రియలు నీలో ఉండకూడదు. నువ్వు యుగాయుగములు నాతో ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను. నీ ఎప్పటికైనా పశ్చాత్తాపము కలిగి ప్రార్థన చేయి. నీ ఆత్మ నరకంలో పడిపోకుండా రక్షించేటువంటి సమర్థుడు మన ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. నువ్వు ఇంకా మారలేదనుకో, ఇన్ని వాక్యాలు ఉన్నా కానీ నీ నడవడికలో మార్పు రాలేదనుకో, నీ ఆత్మీయస్థితి పెంపొందించుకోలేదనుకో, ఈ విధముగానే జరిగిపోతుంది అంటున్నావు అనుకో, అనుకోని గడియలో ఆయన రాకడ వస్తూ ఉంటుంది. అప్పుడు నీకు క్షమాపణ లేదు. కృపాకాలము మూయబడబోతుంది. అప్పుడు నీకు క్షమాపణ లేదు.
అప్పుడు నువ్వు ప్రార్థించలేవు, దేవుని యొక్క వాక్యము కరువైపోతుంది, నువ్వేమి చేయలేనటువంటి స్థితిలో నువ్వు తీర్పులోకి వెళ్ళవలసి వస్తుంది. ఆ తీర్పులోకి వెళ్ళక ముందే నిన్ను నువ్వు సరిచేసుకోమని దేవుడి జనాన్ని మన అందరినీ హెచ్చరిస్తూ ఉన్నాడు, బ్రతిలాడుతూ ఉన్నాడు, ప్రేమతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. జనాన నీ ఆత్మ నరకంలో పడిపోకూడదని కోరుకుంటున్నాడు. చదవని తర్వాత అతడు మరణమునందడు, ఆవశ్యముగా అతడు బ్రతుకును, అతడు చేసిన అపరాధములు ఒకటే జ్ఞాపకంలోనికి రావు, అతని నీతిని బట్టి అతడు బ్రతుకును, దుష్టుల మరణం నొందుట చేత నాకెంత మాత్రమే సంతోషము కలుగునా. మనం ఏం చేయాలి? ఎవ్వరూ నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు. ఎవ్వరూ నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు. ప్రతి దినము ఆయన చేతులు చాపి పిలుస్తూ ఉన్నాడు, బ్రతులాడుతూ ఉన్నాడు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు నిత్యత్వం అని అనుగ్రహించి విశ్రాంతి కలుగు చేసేటువంటి దేవుడు నేనే. హల్లెలూయా. నా యొద్దకు మరలండి. మీరు ఇంతవరకు ఎన్నిటినో ఆరాధించారు, ఎన్నిటినో పూజించారు, మీకెవ్వరూ సమీపముగా లేరు. మీకెవరు సమీపముగా లేరు. పశ్చాత్తాపడి కన్నీటి బొట్టు కింద రాలిస్తే పరలోకమును విడిచి నీ దగ్గరకు వచ్చి నిలబడి నీ మొరనైనటువంటి వాడిని నేను ఒక్కడు మాత్రమే అంటున్నాడు. హల్లెలూయా. ఇజ్రాయేలు ప్రజల వల్ల మనం ఉండకూడదు. దేవుడు ఏర్పాటు చేసుకుని వారు నడిపిస్తే అనేక మార్లు దేవుడి మీద ఎదురు తిరిగి అనేక మాటలు మాట్లాడి సనుగులతోనూ గొనుగులతోనూ దేవునికి కోపం పుట్టిస్తే అక్కడ నుండి బయలుదేరినటువంటి ఒక్కరు కూడా కానాను దేశానికి చేరల. వారి పిల్లలు మాత్రమే కానాను దేశానికి వెళ్ళాడు. ఒక్కసారి 78వ కీర్తన భాగం చివరి మాట ఇవి. ఇంకా 78వ కీర్తన భాగము 78వ అధ్యాయంలో 26వ వచనాల నుండి మనం చదువుకుంటే ఇంటికి వెళ్ళి ఇవన్నీ కూడా మనకి గ్రహింపులోకి వస్తాయి. వారికి కావలసినటువంటి ప్రతిదీ కూడా దేవుడు సిద్ధం చేసి ఉన్నాడు. హల్లెలూయా. 27వ వచనములు అంటారు, ఆగండి 26 సారీ ఉండండి. భోజన పదార్థాలు ఆకాశం చుట్టూ 29 వారికి కావలసిన వాటిని దేవుడు వారికి అనుగ్రహించాడని ఉంటుంది అక్కడ. ఆహారము నదులను భోజనము వారికి సమృద్ధిగా ఆకాశం తూర్పుగా కాదు సముద్ర విస్తారము రెక్కలు ఎక్కడాలు 29 కింద వచనంలో వారు ఆశించిన దానిని ఆయన అనుగ్రహించెను. మనము ఆశించినటువంటి ప్రతి దానిని కూడా ప్రభు మనకేం చేస్తూ ఉన్నాడు? అనుగ్రహిస్తూ ఉన్నాడు. మనకేది కావాలో ప్రభువు మన అవసరతలను బట్టి మనకి ముందుగానే ఆయన ఏం చేస్తున్నాడు? అనుగ్రహిస్తూ ఉన్నాడు. వాడు కడుపార తిన్నారు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. వారిలో బలం కలిగినటువంటి వారు అందరూ కూడా అరణ్యములోనే చనిపోయారు. వారి యవనస్తులు చనిపోతూ ఉన్నారు. అయినా కానీ వారిలో ఏం రావట్లేదంట? గ్రహింపు రావట్లా. వారిలో పశ్చాత్తాపము అనేటువంటి మనసు వారికి కలగట్లా. వారిలో ఇన్ని క్రియలు జరుగుతున్నప్పటికీ కూడా
వారు 2 తలంపులతోనే కలిగి ఉన్నారు. 36 వచనం, 78వ కీర్తన 36 వచనం. ఆయనను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా నుండలేదు. నీ హృదయం ఎట్లా ఉంది? లోకము వైపు కొంత, దేవుని వైపు కొంత ఉందా? ఏలియా అంటున్నాడు, ఇజ్రాయేలు ప్రజలారా, ఎన్నాళ్ళ వరకు మీరు 2 తలంపులతో కలిగి ఉంటారు? యేసుక్రీస్తు యెహోవా దేవుడైతే ఆయనను వేడుకోండి, బయలుదేవత అయితే దానికన్నా పూజించండి. ఎన్నాళ్ళ వరకు మీరు నటన భక్తి చేస్తారు? ఎన్నాళ్ళ వరకు మీరు నటన భక్తి చేస్తారు? ఎన్నాళ్ళ వరకు మీరు నోటితో ఆయనను ముఖస్తుతి చేస్తారు? ఎన్నాళ్ళ వరకు బొంకుతారు? ఇంకాను ఎప్పటికైనా పర్వాలేదు. మీరు ఎవరు దేవుడో ఈ దినమున తెలిసిపోద్దని ఆయన ఏం చేశాడు తెలుసా? ఒక బలిపీఠము కట్టించి చేశాడు. అది విషయం మనందరికీ తెలుసు. ఇక్కడ అంటున్నాడు, ఎన్నాళ్ళ వరకు మీరు 2 తలంపులతో ఉంటారు? ఆయన నిబంధనను వారు నమ్మకముగా గైకొనలేదు. ఏదో పైకి మాత్రమే, పైకి మాత్రమే నోటి మాటలతో వారు ఆయనను, సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు నీకు ఏది కావాలో దానిని క్షణములో సమకూరుస్తున్నటువంటి దేవుని వీళ్ళేం చేస్తున్నారు తెలుసా? ఒక మానవుడుగా వారు అనుకుని ఆయన ప్రత్యక్షమైనప్పుడు అంటున్నారు, నీ అంతటి గొప్ప దేవుడు లేడయ్యా, ఎంత ఇన్ని అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేసావంటే నీకొక్కడికే సమర్థుడు అయ్యా అంటున్నారు. కానీ వారి హృదయాలను మాత్రం దేవునికి సమర్పించట్లా. వారు ముఖస్తుతి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. నీవు కూడా అదే విధంగా ఉన్నావేమో. ముఖస్తుతి కలిగి ఘనపరుస్తున్నామేమో. ఒకవేళ కింద అంటున్నారు, తమ నాలుకతో బొంకారు, వండవి లేనివి. ఈ శారీ కడితే నువ్వు అచ్చం బొమ్మలాగా ఉన్నావమ్మా. అసలు నిన్ను పోలిన వారు అసలు ఈ నక్లీస్ వేసుకుంటే ఒక దేవతలాగా ఉండవు నువ్వు. అందం అంతా నీలోనే ఒట్టిపడింది. ముఖస్తుతి మాటలను, బొంకేటువంటి మాటలను మనం విడిచిపెట్టాలి. 2 తలంపులను మనం విడిచిపెట్టాలి. ఇక్కడ అంటున్నారు ఇంకా 28, 30. అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపచేయక వారి దోషములను పరిహరించువాడు. నీవు నేను మనందరము మన పాపములను బట్టి, మన దోషములను బట్టి ఎప్పుడు ఈ భూలోకమును విడిచి వెళ్ళిపోవలసినటువంటి వారమై ఉన్నాం. కానీ ఆయన వాత్సల్య సంపూర్ణుడై ప్రతిదినము క్షమిస్తూ ఉన్నాడు. ఎన్నో సంవత్సరములను మన ముందు ఆయన పొడిగిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నా బలము, నా ధనము, లేకపోతే నా ఆహారము బట్టి నేను సంవత్సరములను దాటిపోతున్నాను అనుకుంటున్నామేమో. ఆయన వాత్సల్యపూర్ణుడై, ఆయన వాత్సల్యపూర్ణుడై, జాలి కలిగినటువంటి దేవుడై, బహుగా క్షమించేటువంటి దేవుడై మన మధ్యలో ఆయన తిరుగుతూ ఉన్నాడు. కనుక మనం ఎన్ని కార్యములను చేసినా కానీ ఎవరు కూడా నశించిపోట ఆయనకి ఇష్టము లేదు. కనుక ఇంకా మారుతావు, ఇంకా సంపూర్ణంగా ఆయన మీద ఆధారపడతావని మీకు సంవత్సరాలను, రోజులను పొడిగిస్తూ ఉన్నాడు. గ్రహించుకుంటున్నావా? ఈ లోక డాక్టర్లు ఏమీ చేయలేరు ఆయన ఆయుష్ని ఇవ్వకపోతే. మనం ఎంతోమందిని చూస్తున్నాం. అందం కలిగినటువంటి వాడు, ప్రపంచ విజేతలు, వారి ధనం ఉన్న వారిని కాపాడలా. మైకేల్ జాక్సన్కి ఒక గంటకి కొన్ని లక్షల కోట్ల రూపాయలు వచ్చేటువంటివి.
తన ధనము తనని కాపాడాల. ఎంతో మంది వైద్యులు పిలిస్తే తమ చుట్టూ రకరకాలైనటువంటి వైద్యాలు చేసేటువంటి వారు చాలా వందల మంది వస్తారు. ఆయన వాత్సల్యపూర్ణుడు కాబట్టి మనము ఈ దినము వరకు కూడా సజీవులుగా ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కొద్ది మాటలను ప్రభు మన ఎన్నికలలో నీరు కట్టి ఫలింపచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా.